చూడండి, ఇది ఖమ్మం వరంగల్ ఖమ్మం హైవే అండర్ బ్రిడ్జ్ ఏరియా. ఇది రోడ్, ఇది ఇది పెరకవాడ అండి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన తవ్వకాలు ఈ విధంగా. చూడండి, మోరీలు ఎట్లా పేరకపోయినా చూడండి. ఇది ఇక్కడి పరిస్థితి. చూడండి, విచ్చలు విడిగా మోరీలు నిండిపోయినాయి మొత్తం. దోమలు, విపరీతమైన దోమలు. ఇది మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి లైన్. ఇది ఇక చూడండి, పేరకపోయిన డ్రైనేజీలు పట్టించుకొని అధికారులు. చూడండి, ఈ రోడ్డు అనేది వాటర్ పైప్ లైన్ కోసం దూరిన కార్పొరేషన్ అధికారులు. పెరకవాడ బొడ్రాయి వద్ద ఇది. స్కూల్ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు ఇక్కడ. చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉందో. అంటే చూడడం వరకే అధికారుల బాధ్యత కావచ్చు, మరమ్మతులు చేసే విషయంలో మాత్రం మర్చిపోయారు. ఇక్కడ పెరకవాడ బొడ్రాయి ఇక్కడ బాగా రంగాలు పడ్డాయి. బస్సులు, స్కూల్ బస్సులు పోకుండా, సైకిళ్ళు, వెహికల్, టూ వీలర్లు వెళ్ళిపోకుండా మొత్తం బాగా రంధ్రాలు పడి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వెంబడే ఇక్కడ కూడిపోవాలని కోరుకుంటున్నాం. ఓకే, చూసింది కదా, ఇక్కడ కూడా అంటే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా మనకు వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడి పరిస్థితి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ప్రభుత్వాలు మారినా కానీ ప్రజల సమస్యలు మాత్రం మారడం లేదు. దీనిపై అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ పక్కన కూడా స్తంభం, ఇది రోడ్డుకు అడ్డంగా ఉంది. ఇది కూడా కొంచెం తీస్తే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, అగో బుంగ పడింది మొత్తం. చూసిందా, ఇది పరిస్థితి. చూడండి, దీనివల్ల ఇది తోడడం అనేది జరిగింది కదా. దీనికి ఈ కారణం చేత ఈ డ్రైనేజ్ అనేది, దీనికి సంబంధించిన డ్రైనేజీ ఇక్కడ నుంచి కూడుకపోయింది. కూడుకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం జామ్ అవుతుంది. అంటే 2 గల్లీలకు సంబంధించిన మెయిన్ లైన్ ఇది. ఇటు మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి నుంచి వచ్చే లైను, ఇటు అమర్నాథ్ సన్స్ నుంచి వచ్చే లైను, ఆ మొత్తం వచ్చే వాటర్ వేటి జామ్ అయినాయి. ఇది తోడడం వల్లనే అది కూడుకపోయింది. కాబట్టి ఇట్లా పరిస్థితి. ఇందులో నాలా ఇప్పడం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్తో వచ్చే వాటర్కి డ్రైనేజ్ వాటర్ కూడా అందులో మిక్స్ అయ్యి తాగే నీళ్ళలో, పబ్లిక్ తాగే నీళ్ళలో కూడా అది కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి అధికారులు కావచ్చు, స్థానిక కార్పొరేటరు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నపం. 33వ డివిజన్ వరంగల్ పెరకవాడ బొడ్రాయి దగ్గర, బొడ్రాయి చుట్టూ అది మెయిన్ నల్ల పైపుల మరమ్మతులు చేశారు. కానీ తగిన విధంగా అది మరమ్మతు చేయలేక వదిలిపెట్టారు. దానివల్ల మా పెరకవాడలో మోరీ అది డ్రైనేజీ నీళ్ళు మంచినీళ్ళలో కలుషితం అవుతున్నాయి. దానివల్ల మేము ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. మరమ్మతులు చేయించి చర్యలు తీసుకోవడం విన్నపం. ఈ నెల 15 రోజులు, 2 నెలల కాంచి ఈ 2 నెలల బట్టి మాకు చాలా స్థానికంగా చాలా కార్పొరేటర్లకు చెప్పినా కానీ స్పందన లేదు. స్థానికంగా అధికారులకు కార్పొరేటర్ చెప్పినా కూడా స్పందన లేదు, ఉండట్లేదు. దయచేసి మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని విన్నపం. కూడా త్రాగునీరు కూడా అది వృధాగా పోతున్నాయి బొడ్రాయి దగ్గర. దాని మీద చర్యలు తీసుకొని మరమ్మతు చేయగలని ఈ దోమల ప్రజాప్రతినిధులకు, అధికారులకు నమస్కరించి విన్నపం చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా మన 33వ డివిజన్ దగ్గర బొడ్రాయి చుట్టూ మొత్తం వాటర్ కోసం రోడ్లను పగలగొట్టి మరమ్మతులు చేయడం జరిగింది. మళ్ళీ ఆ మరమ్మతులను సక్రమంగా చేయక వాటర్ వల్ల మొత్తం బొడ్రాయి చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం వాటర్ లీకేజ్ అయ్యి పోవడం జరుగుతుంది.
అదేవిధంగా స్థానికంగా ఇక్కడ మోరీ ప్రాబ్లం ఒకటి, ఆ ప్రాబ్లం చేయబట్టి ఇక్కడ స్థానికంగా అందరూ జనాలు దోమల వల్ల బాధపడుతున్నారు. దీనివల్ల తొందరగా స్పందించే అధికారులు అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. అయినా వాళ్ళు స్పందించడం లేదు. తొందరగా వచ్చి దాన్ని మరమ్మతులు క్లియర్ చేయగలరని మా యొక్క విన్నపం. ప్రస్తుతం మన స్థానిక ప్రజలు చెప్పిన సమస్యల మీద మన స్థానిక కార్పొరేటర్ గారు కావచ్చు లేదా కార్పొరేషన్ అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఈ మరమ్మతులు పూర్తి స్థాయిలో నిర్వహించి రోడ్డును యథావిధిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అవి ఇక్కడ బొడ్రాయి ఉండడం వల్ల రోడ్డు కూడా ఇరుకుగా ఉన్నది. పక్కన ఉన్న స్తంభాన్ని కూడా తొలగించాలి. ఎందుకంటే వాహనాలు రావడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ డ్రైనేజ్ మన వాటర్ పైప్ లైన్ కోసం దోడేళ్ళు మరమ్మతులు మాత్రం మర్చిపోయారు. మరి ఇది మర్చిపోతే పరిస్థితి ఏంది? చీకట్లు ఎవరైనా వచ్చినా కూడా పడిపోయే పరిస్థితి చూడండి. ఈ విధంగా అయిపోయింది, మొత్తం ఇట్లా అయిపోయింది. ఈ డ్రైనేజ్ కూడా చూడడం వల్ల డ్రైనేజ్ ప్యాక్ అయిపోయింది. డ్రైనేజ్ నీళ్ళు పోకపోవడం వల్ల ఇంకా వాటర్ అది ఇప్పుడు వాలిపోదని ఆ మురికి నీళ్ళు కూడా వాటర్లో కలిసేసి అంటే తాగునీరు వాటిలో పైప్ లైన్లో కలుస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దోమలు కూడా బాగా వ్యాపించాయి. కాబట్టి వెంటనే స్థానిక కార్పొరేటర్ కావచ్చు, కార్పొరేషన్ అధికారులు, తదితర అధికారులు అందరూ వెంటనే స్పందించి ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కెమెరామెన్ సిరితో శ్రీనివాస్.